హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు మనం రెగ్యులర్‌గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా డిఫరెంట్‌గా గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్. జస్ట్ 5 మినిట్స్‌లో చేసేయొచ్చు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఒక రోల్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కారం, కొన్ని కరివేపాకులు, అలాగే కొద్దిగా షాజీరా, అలాగే హోల్ గరం మసాలా కొద్దిగా, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మెత్తగా దంచుకోవాలండి. ఇలా మెత్తగా అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఓ 3 ఎగ్స్ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ అంతా ఫ్రై అయిపోయాక మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఓ కప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసుకొని రైస్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మన గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. మన ఇంట్లోకి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు సడెన్‌గా చేయాలంటే ఇది చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.